పకోడీ పాప హాయ్. సో మేము ప్రతి వర్షాకాలం పకోడీ వేయడానికి ఒక పాపను పిలుస్తాం. కాస్ట్లీ చెప్పిది అసలు పకోడీ వేయడానికే ప్రతి నేను కష్టపడిందంతా షూట్ తీయకుండా సింపుల్ గా ఆంటీ కలుపు చూసా మా అమ్మ షూటింగ్ చూసి వీడియో రాగానే ఈసారి ఇప్పుడు కలిపి చూపించమ్మా. ఆంటీ మొత్తం కట్ చేశారనమాట. నేను దీనిలో ఏం చేశానంటే 2 cups శనగపిండి తీసుకొని, 1/2 cup రైస్ ఫ్లోర్ ఉంటది కదా మన బియ్య పిండి తీసుకొని, వరిపిండి, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరపకాయలు, ఎక్కువ ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసి కొంచెం వేసి ఏంటంటే సోడా ఉప్పు వేసి కలిపేస్తాను అనమాట. పకోడీ షాప్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె సగం దారి వచ్చింది, సగం దారిలోకి వచ్చింది. అదే హిమజాతో పకోడీ, పాపతో పకోడీ. అది లాస్ట్ ఇయర్ టైటిలేగా. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో కూడా సేమ్ పకోడీ అండ్ ఇక్కడ ఇంకో 1 more గెస్ట్. హాయ్ వర్కౌట్ బీస్ట్ గా ఆంటీ పైకి ఎక్కేస్తున్నారు ఇల్లు చూడడానికి. పైకి వెళ్ళి మాట్లాడదాం. మేమంతా పకోడీ ముగ్గురు వేస్తున్నారు ఒక కడాయిలో పకోడీ. అమ్మా నీకు పకోడీ అవసరం ఇప్పుడు? నాకు అవసరం. హిమజా కూతురు వచ్చినప్పుడు బేసిక్ గా హిమజా ఇంట్లో సామాన్లు అయిపోయినాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని అయిపోయిన తర్వాత తెలుసా మణికొండ నుంచి కాదు ఇవంతా ఓకే కరెక్ట్ గా చూసారు. ఇది ఏంటది పిడి పకోడీ అనిపించుకుంటానికి అది పెట్టింది. సింబాలిక్ ఆఫ్ పకోడీ. ఫెలోస్ తో మనకెందుకు, మన యాక్చువల్ గా ఈ రోజు నేను ఇంట్లో ఉన్నాను అంటే దానికి అర్థం షూటింగ్ లేదు, ఖాళీగా బేవర్స్ లాగా ఉన్నా అనమాట. అండ్ మా వాళ్ళందరూ మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ చూసారా? ఇది నా ఫేవరెట్ ఎపిసోడ్. మీకోసం ఒకసారి చూపిస్తాను. ఈ ఎపిసోడ్ కన్ఫర్మ్ గా చూడండి కదా, రామిరెడ్డిలాగా ఉన్నాడు. అయితే తప్పకుండా చూడండి. దట్ మన విజయశాంతి గారికి నేను అది డెడికేట్ చేస్తూ చేసిన వీడియో అనమాట. మా ఫేవరెట్ పకోడీ. ఆంటీ లావుంటే ఆగవా? మరి నాతో ఎలా ఎగుతున్నావు? మరి లైట్స్ వేద్దాం, ఇంకా బయట లైట్స్ ఆన్. ఇప్పుడు చూడండి, భారతం ఆరవ వేదం. అది రాలేదే మారి. ఏ హిమజక్క ఎలా ఉంది అది? చిచ్చి రోహిణి రోగిణి అంటారు ఆయన. అది చూడండి అబ్బా మోకి. భారతదేశం ఎంత బాగా చేశాను అనుకున్నా సాంగ్. మ్యూట్ లో ఉన్నప్పుడు ఆ లిప్ సింక్ మనం చేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. లిప్ సింక్ చెప్పు. సరిలేరు నీకెవ్వరు. నాకు ఇక విజయశాంతి పనమ్మేలాగా ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. హౌ డేర్ యూ. సర్లేదు నీకెవర్లో సీనే సూపర్ ఉంటది అసలు. మా అమ్మ పకోడీ. అమ్మ హిమజ కాదు అది ఫస్ట్ తీసింది ఏందా నీకు తెలియదు? డౌట్ లేదు. తీసినైతే తీస్తావా వీడియో? అవునండి చెప్తాను, షార్ట్ ఇచ్చేస్తాను. కష్టపడి చేసినట్టు పెద్ద ప్లానింగే. సో ఈరోజు కష్టపడి నేను చేయడానికి కారణం ప్రేమ, ఆప్యాయత, అనురాగం కాదు. ఇంట్లో ఏ పని లేక పకోడీ తినడానికి ఇంట్లో పిండి లేక వచ్చినట్టు ఉంది. పిండి లేక
ఇది చేయడానికి ప్రేమ అనురాగం ఆప్యాయత కాకుండా పకోడీ పిండి నేను బాగా చేస్తానా చేయనా అందుకే కదే ప్రతి వర్షాకాలం నిన్ను పిలుస్తాం. ఏంటో ఈ పొగడ్తలు నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉంటాయిరా. పకోడీ పాపతో ఇది గుండు అంటారు వీళ్ళు లోపల. దీనికి ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పేసి ఎలా చేయాలో చెప్పమ్మా. శనగపిండి, వరిపిండి, అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు అన్ని కలిపేసి కొంచెం నెయ్యి కూడా కలిపేసి ఇలా వేయించుకోవడమే. సింపుల్ ఫ్రెండ్స్. ఆ నెయ్యి నేను ఎలా గుడ్ ఫ్యాట్ మా చాలా మంది గుడ్ ఫ్యాట్ లేక చచ్చిపోతున్నారు. ఇది సన్నగా ఉందని పొగరే, ఏదో ఒక రోజు మనం అలా అవ్వకపోతామా అప్పుడు. దానికి తిన్నది ఎక్కట్లేదు, పక్కకు ఉంది. సో యాక్చువల్గా నేను చబ్బిగా క్యూట్ గా ఉంటాను. యాక్చువల్గా నీకన్నా నేను కాస్త బెటరే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అలాంటి ఇప్పుడు మాట్లాడుకోవద్దు. సో పకోడీ ఎలా వేస్తుంది? మా ఇద్దరికంటే మా అమ్మ బెటర్. అవును చాలా. చూడండి అబ్బా ఏ నవ్వుతుందో. రెస్పాన్సిబిలిటీస్ ఎలా వేస్తున్నామా పకోడీ? కలిపేది నిమిదాకాన్ని ప్రాసెస్ చేసి ఓకే అలా చెప్పమని హిమజ కట్ చేసేటప్పుడు ఎవరు వీడియో షూట్ చేయలేదు. ఉల్లిపాయలు ఆంటీ కట్ చేసి పని చేయాలి. ఇంత మెత్తగా కలుపుకోవాలా మజక్క? మెత్తగా ఆల్రెడీ ఉంటుంది కదా, మెత్తగా చేయాల్సింది. పిండి మెత్తగా ఉండకపోతే ఎలా ఉంటది? నాలా గట్టిగా ఉంటది మనకు. నీ బొందరా నీ బొంద పకోడీ వేయడం కాదు కదా, ఏవి రాదు. నేను ఇది యాక్చువల్లీ చూడు ఈ సీన్ ఎలా చెప్తున్నా చూడు మూతి భాష. చెప్పు. ఇస్త్రీ బట్టలు ఇప్పుడు రేపటికల్లా ఇచ్చి అంటే రేపటి అవ్వదండి ఇస్త్రీ బట్టలు సేమ్. అదంతే ఎమోషనల్ డైలాగ్ ని పట్టుకొని ఈ బట్టలు రేపటికల్లా ఇస్త్రీ చేయాలా? సరేలేండి. చిచ్చి వేస్ట్ అమ్మా. ఇప్పుడు ఈ పకోడీతో అల్లం టీ కలుపుకొని తాగితే దాంట్లో కలుపుకుంటావా? అల్లం టీ విడిగా కలుపుకొని ఐ మీన్ చేసుకొని చాయ్ పెట్టుకొని కాంబినేషన్ తో ఇలా కొరికి ఇలా సిప్ చాయ్ వస్తే నా భూతే నా భవిష్యత్. ఎడిటర్ మంచి ఆర్ఆర్ వేస్తే సార్ ఏంటి సార్ అది? ఎడిటర్ మంచి ఆర్ఆర్ వేస్తే ఓఆర్ఆర్ వేసుకో. ఏదో తేడాగా ఉందేంటి? కొత్త కిచెన్ అని ఓవర్ యాక్షన్. ఫస్ట్ మా కొత్త కిచెన్ వద్దు ఇది ఇలా కనబడుతున్నావు. సన్నగా కనిపిస్తున్నావా? నేను సన్నగా ఉంటాను. ఏమో సార్ నాకు కనబడదు. సాధారణంగా చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటి సన్నమంటారు సన్న గవ్వు సన్న గవ్వు అని. బట్ నాకేమనిపిస్తుంది అంటే అయిదాలే తొందరగా సన్నగా. మా మమ్మీ అనేది కదా సన్నగా అయ్యావని. కొంచెం నేను సన్నగా అయ్యాను, చూస్తున్నారా మీరు? మీకు తెలుస్తుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ओके किधर से आया वो? किधर से आया वो अम्मा? तू हिंदी में 2 लाइन बात करो. तू हिंदी में 2 लाइन बात करो. मैं सब लाइन हिंदी में बात इधर आइए. इधर आइए. మళ్ళీ అక్కడి నుంచి ఎలా? हेलो అది రాయి కాదే గొయ్యి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. भैया थोड़ा प्याज दो. బాయా గో కాదే. भैया थोड़ा प्याज डाल दो. బాయా भैया ना भैया ना మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పానీపూరి దగ్గర అలా ఇద్దాం. సౌత్ ఢిల్లీ వాళ్ళు సౌత్ ఢిల్లీ సారీ గైస్, వాళ్ళు నన్ను క్షమించండి. పకోడీ కోసం పిలిచి ఈ వీడియోని పకోడీ చేస్తున్నారు. మళ్ళీ కలుద్దాం. ఏం చేస్తున్నావు తప్పాలా? నిన్ను పెళ్ళిది నీకు చూడమని చెప్తుంటే నన్ను పెళ్లిది నాకు చూడమని చెప్పింది. పెళ్లి కొడుకుని చూడమంటే ఎత్తుకున్నా. ఏది చూపి. వద్దురా I should be handsome, okay? Yay, so handsome రే. అలా కొరిగి పెడతాడా నన్ను? ఏం మాట్లాడుతున్నావురా? కాదు మీ అంకుల్ కి ఏమని వామాకు బజ్జీలు అవి చాలా బాగుంటుంది. వామన్ ఉంటే వద్దు. నేను వామాకు చేస్తాను. మాకు ఆంటీస్ టాక్స్ ఐ కాంట్. ఆంటీస్ నువ్వేంటమ్మా? కోటీస్ యాంటీ యాంటీఫిస్ మమ్మీ నువ్వు వీడియో తీస్తున్నావా అమ్మా? అవునంటే వద్దురా. అంటే మీరు చాలా అందంగా ఉన్నారు, అందరికి చూపించాలి కదా మిమ్మల్ని. అంటే బాగాలేదనా? కాదండి, వీళ్ళకి వండడం రాదు పకోడీ. వీళ్ళకి కాదు నాన్న మనకి. అంటే నేను ఏం వంకలు పెట్టను, ఎందుకంటే ఎలా ఉన్నా తినేస్తాను. సో పకోడీ ఫినిష్ అయిపోయింది, వీడియో కూడా అయిపోయింది. సో దీనికి పకోడీ వండడం రాదు చేత కాదు, కానీ వండిన వాళ్ళకి పేర్లు పెడుతుంది. అంటే పకోడీ వండు రాదు కానీ పకోడా మీద పేర్లు నాకు వంట వచ్చు. అది ప్రాన్స్ విన్నావా? విన్నారా గురువు గారు? పకోడీ రాదు కానీ పకోడీ వంటలకు పేరు పకోడీ వంటలకు పేర్లు.
పకోడి ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా సరే ఇది హిమజా చేసిన కలర్ ఇది ఆంటీ చేసిన కలర్ ఆంటీ ఏ పెన్ కలరు ఆంటీ హలో ఇది నువ్వు చేసిందే ఇది ఇది పకోడీ అంటే ఇది బకోడీ అంటారు హలో ఏదైనా నేనే మిక్స్ చేశాను. అంటే కొంతమందికి బాగా క్రిస్పీగా ఉండి కొంచెం బాగా వేగితే మాడిపోయిందమ్మా నాకు మాడితే ఇష్టం. నాకు మాడితే ఇష్టం. గురుగారు ఈ మొఖం చూడండి గురుగారు, సరిగ్గా ఖాళీ మాకు మాడితేనే ఇష్టం, మాడిపోయిన మొహాలు మాకు మాడితేనే ఇష్టం. అది మీకైనా ఎవరికైనా మాడుతుంటే మాకు భలే ఇష్టం. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సరే మొఖం ఎలా చిన్నపోయిందో, మొహం కూడా మాడిపోయింది అన్న చిన్నగా ఉంది. నా మొహం చిన్నపోతే బాగుంది. వర్షాకాలంలో వేడివేడి పకోడీ ఈ పకోడీ కాదమ్మా పకోడీ ఇది చూపించు. ఈ పకోడీ వేసుకొని వర్షాకాలంలో హ్యాపీగా హాట్ గా వర్షాన్ని చూస్తూ విండోలోంచి ఆనందిస్తూ తినండి. ఇది తిను నువ్వు చేసి నీ పకోడీ నువ్వు తిను ఆంటీ చేసి నాకు ఏంటి అంతేగా అంతేగా ఇందాక ఒక నీతుతో పెద్ద కామెడీ అయింది అయ్యే దీంట్లో నువ్వు కామెడీ చెప్పదు, పెద్ద కామెడీ చిన్న కామెడీ చెప్తాను. ఒక నిమిషం మా అశ్వ కాల్ చేస్తున్నాను. రమ్మను. అశ్వ రెడ్డి ఓ మై గాడ్ వస్తాను రాడు. హాయ్ అశ్వ. ట్రాఫిక్ లా కాదే, నువ్వు ఒకసారి ఇంటికి వచ్చావు అనుకో, కొంచెం రేపు దుబాయ్ ట్రిప్ గురించి డిస్కస్ చేసి బయలుదేరుతాం. ఏ పకోడీ చేసింది హిమజ, నీకు ఎలా అనిపిస్తుంది? ఏ ఆంటీని చూడడం లేదా? ఉన్నప్పుడు చూసుకుంటే అలాగా కనీసం బయటకు వచ్చి సో మా అమ్మకి అశ్వ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటుంది. సో హిమజ అంటే ఇష్టం కూడా. రావేదా లేదు, అశ్వ కంటే ముందు హిమజకే పరిచయం మాకు. బేసిక్ గా ముందు లేదు వెనకాల లేదు అనేసిన తర్వాత చెప్పింది లైట్ తీసుకుంది. నీకు తెలుసు కదక్క. సో అక్క ఇంట్లోంచి వెళ్ళిపోవే. మా అక్కని ఇంట్లోంచి పంపించారు. పక్కింటి కూతురు. సో హిమజక్క నువ్వు ఇల్లు కట్టడం ఆపే ఇంట్లోకి వచ్చా. ఆ ఇల్లు పెద్ద కూతురు. మన ఇద్దరం మా కొత్త ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి అంటే నువ్వు తీసుకున్న పొజిషన్ నీ పొజిషన్ నాకు ఇచ్చే నాకు ఇవ్వాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. వద్దులే ఈ సోదంతా ఎందుకు. అంటిల్ దెన్ సీ యూ, బై బై. ఇది వింటుంటే నాకే చిరాకు వస్తుంది. సో ఇదే వీడియో ఇంకా కంటిన్యూ చేస్తే మీకే ఈ వీడియో చూసాక అన్సబ్స్క్రైబ్ చేయకండి. అన్సబ్స్క్రైబ్ చేస్తే గీస్తే హిమ దగ్గర చేస్తే అసలే 5 lakhs రీచ్ అవుతుంది. నాది 4 lakhs రీచ్ అయింది కాబట్టి కొంచెం అన్సబ్స్క్రైబ్ చేస్తే సేమ్ ప్లేస్ కి వస్తాం. ఒకసారి రౌడీ రోహిణి చెప్పమ్మా. రోహిణి కాదు అలాగే అంటావు. సో బై బై, సీ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ డు వాచ్ రౌడీ రోహిణి. చెప్పేది కూడా బాగా చెప్పింది. సో మేము ఇంట్లో దిగి చాలా రోజులు అయిపోయింది, అసలు షాపింగ్గా రాలే. ఇప్పుడు ఆ బెడ్డింగ్కి వాటన్నిటికీ సరిపోయి అన్నీ తీసుకున్నాము. అవన్నీ